Hello everyone, welcome to my channel. Please like, share and subscribe. సీక్రెట్ బుక్ సమ్మరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఎంటైర్ జీవితంలో అది ఆరోగ్యం, డబ్బు, బాంధవ్యాలు ఇలా ప్రతి ఒక్కదాని గురించి దశాబ్దాలుగా దాయపడిన శక్తివంతమైన రహస్యమిది. ఈ రహస్యాన్ని కేవలం ప్రపంచంలో 1% మంది మాత్రమే అర్థం చేసుకుని వాడుకున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులవుతున్నారు. కేవలం కొంతమంది మాత్రమే వాళ్ళ కలలను సాకారం చేసుకుని సక్సెస్ని, డబ్బుని, ప్రేమని, సంపదని చాలా సులభంగా ఆకర్షిస్తున్నారు. మిగిలిన వారు ఎంత కష్టపడ్డా వాటిని వారి జీవితకాలంలో ఎందుకు సాధించలేకపోతున్నారు? అది అదృష్టమా, దేవుడి ప్రణాళిక, లేక దానికి మించి ఇంకా శక్తివంతమైనది ఏమైనా ఉందా అనేది ఈ సీక్రెట్ పుస్తకంలో సింపుల్గా చెప్పారు రొండా బర్న్. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఒక శక్తి ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ఈ పుస్తకం ఆ శక్తిని మీ ఆలోచనల మీద, మీ భావాల మీద మళ్లించి మీ జీవితాలను మీకు కావలసినట్లుగా మళ్లించటం ఎలాగో తెలియచేస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ అదే చేశారు. న్యూటన్, షేక్స్పియర్, ప్లూటో లాంటి వారు అంతా నువ్వేమి ఆలోచిస్తావో అదే అవుతావు అని అర్థం చేసుకున్నారు. కనుక సీక్రెట్ బుక్ ని ఒక పుస్తకంలా కాక జీవితాన్ని మలుపు తిప్పే ఒక సాధనంలా చూడండి. దీనిలో 10 చాప్టర్స్ ఉన్నాయి. మొదటిది, మీ ఆలోచనలన్నీ వాస్తవమైనవి, అవన్నీ ఒక శక్తి. ఆ శక్తే ఆకర్షణ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కాలంతో పాటే ప్రారంభమైంది. అది ఎప్పుడూ ఉంటుంది. మీ ఆలోచనలకి ఆ సిద్ధాంతం ఎప్పుడూ స్పందిస్తూ ఉంటుంది. అవి ఎలాంటివైనా సరే. మీరు ఏమి ఆలోచిస్తే వాటినే ఆకర్షిస్తారు. సమస్యల గురించి ఆలోచిస్తే వాటినే ఆకర్షిస్తారు. డబ్బు, సంపద, విజయం గురించి ఆలోచిస్తే వాటినే ఆకర్షిస్తారు. చాలా మందికి ఆలోచనలు అయస్కాంతాల వంటివని, వాటికి ఫ్రీక్వెన్సీ ఉంటుందని తెలియదు. మీరు ఇప్పుడు ఆలోచించేదే మీ భావి జీవితం అని గ్రహించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు అర్థం అయినా అర్థం అవకపోయినా ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మీ ఆలోచనలు విశ్వంలోకి పంపబడి అవి మీరు ఏమి కావాలని అడిగారో అలానే మీ ముందు ప్రత్యక్షమవుతాయి. అందుకే మీ ఆలోచనల పట్ల అవగాహన కలిగి ఉండండి. మీకు అక్కర్లేని విషయాల మీద కాక కావలసిన విషయాల మీద దృష్టిని కేంద్రీకరించండి. అడగండి, నమ్మండి, పొందండి. ఎగ్జాక్ట్గా మీకు ఏమి కావాలో అదే అడగండి. మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఆలోచన, ప్రేమ కలగలిస్తే ఆకర్షణ సిద్ధాంతాన్ని సృష్టిస్తాయి. అది ఎలా జరుగుతుంది అనేది వదిలేసి అది మీరే అని నమ్మండి. ఖచ్చితంగా అది మీరు పొందుతారు. మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు చెడు భావనలు కలగటం అసంభవం. భావాలే విశ్వానికి భాష. మీ భావనలు ఏం ఆలోచిస్తున్నాయో మీకు తెలియజేసే విలువైన సాధనాలు. ఒక చిన్న యాక్షన్ స్టెప్తో మీ రోజుని ప్రారంభించండి. ప్రతిరోజు మీకు ఏం కావాలో రాయండి. అవి వచ్చినట్లుగా, మీరు పొందినట్లుగా ఫీల్ అవ్వండి. ఇక రహస్యాన్ని ఎలా ఉపయోగించాలి అంటే అడుగు, నమ్ము, పొందు. ఇదే ఆ రహస్యం. ఎందుకు అంటే విశ్వం ఎప్పుడు అంటుంది, నీ కోరికే నాకు ఆజ్ఞ అని. ఉదాహరణకి, మీకు డబ్బు కావాలి అంటే పేదవాడిలా ఫీల్ అవ్వవద్దు, అబండెంట్గా ఫీల్ అవ్వండి. ఎందుకంటే విశ్వానికి ₹1 నీకు ఇవ్వడం ఎంత సులభమో ₹1,00,000 కూడా అంతే. తేడా నీ ఆలోచనలోనే ఉంది. ఒకప్పటి మన ఆలోచనల ఫలితమే ఇప్పటి మన పరిస్థితి. ఈ పుస్తకం మనకు ఒక పవర్ఫుల్ ట్రిక్ని నేర్పిస్తుంది. అదే విజువలైజేషన్. అంటే మీరు మీ కళ్ళు మూసుకుని మీ కలల జీవితాన్ని మీ మైండ్తో మీ కళ్ళ ముందు చూడడం. ఇలా జస్ట్ 5 నిమిషాలు రోజు విజువలైజేషన్ చేస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుస్తుంది. ఇలా జస్ట్ 5 నిమిషాలు రోజు విజువలైజేషన్ మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. ఒకప్పటి మన ఆలోచనల ఫలితమే ఇప్పటి మన పరిస్థితి. ఇక్కడ కృతజ్ఞత గురించి చెప్తారు రచయిత్రి. కృతజ్ఞత అనేది ఒక శక్తివంతమైన ప్రక్రియ అని, మనం ఎప్పుడైతే మనకున్న వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటామో యూనివర్స్ మనకు మరిన్ని కృతజ్ఞతలు చెప్పేలా మంచిని మన జీవితంలోకి తీసుకువస్తుంది. మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక 5ంటికి కృతజ్ఞతలు చెప్పండి. రోజులో వీలైనన్నిసార్లు ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండండి. మీ ఆరోగ్యానికి, మీ డబ్బుకు, మీకు లభించిన ప్రతిదానికి ముందుగానే కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి.
తరువాతది విజువలైజేషన్ అంటే రూపకల్పన. మీరు కోరుకున్న వాటిని మనసులో చిత్రాల్లా సృష్టించుకుని ఆనందించండి. అవి పొందినట్లుగా అనుభూతి చెందండి. దీని ద్వారా మీరు క్లియర్ సిగ్నల్ యూనివర్స్ కి ఇస్తున్నారన్నమాట. మీ మైండ్ కి రియాలిటీకి ఇమాజినేషన్ కి తేడా తెలియదు కాబట్టి ఊహలే నిజాలుగా మారుతాయి. దానికోసం రోజు ఒక 10 నిమిషాలు కేటాయించండి. ఏదో ఒక సమయంలో మీకు వీలున్నప్పుడు ప్రశాంతంగా ఒకచోట కూర్చుని కళ్ళు మూసుకుని మీ కలలు అన్నీ నిజమైనట్లుగా ఊహించండి, భావించండి. త్వరలోనే మీ కలలు నిజం అవడం మీరు చూస్తారు. మనసు ఏదైతే ఊహిస్తుందో దానినే పొందుతుంది. అందుకే సమృద్ధిని ఆకర్షించడానికి, ధనాన్ని పొందాలంటే ముందుగా మీరు ధనవంతుల్లాగా ఆలోచించండి. మీ దగ్గర ఉన్నట్లుగా మీకున్న దాంట్లో దానం చేయండి. త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారు. అదే దీనిలో ఉండే రహస్యం. మూడవది విజన్ బోర్డ్. ఇది చాలా ఫన్నీ అండ్ పవర్ఫుల్ టూల్. మీకు కావలసినవి ఫోటోలుగా సేకరించి ఒకచోట మీకు కనిపించేలా అన్నీ అతికించండి. మీ కలలు, ఇల్లు, కారు, ఇలా ప్రతిదీ, డబ్బు. దీనికోసం మీరు ఫోన్లో కూడా మీ వాల్పేపర్లా సెట్ చేసుకోవచ్చు. వాటిని రోజు చూడటం ద్వారా మీ మైండ్ని మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారన్నమాట. పెద్ద పెద్ద పనులే చేయాల్సిన పని లేదు. కేవలం చిన్న చిన్న అలవాట్లతో మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ఇదే సీక్రెట్ ని రొండా బర్న్ సీక్రెట్ బుక్ లో చెప్పారు. కృతజ్ఞత, విజువలైజేషన్, ఫోకస్, క్లియర్ గోల్ ఇవి చాలు జీవితాన్ని మార్చడానికి. అదే రహస్యం. ధనవంతులుగా పుడితేనే ధనవంతులం అవుతాము అనేది కానీ, కష్టపడితేనే డబ్బు వస్తుంది అనేది కానీ నిజం కాదు అని, అది ఒక ఇల్యూజన్ అనే నగ్న సత్యాన్ని సీక్రెట్ బుక్ ద్వారా తెలియచేశారు రొండా బర్న్. నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు సమృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తే, ఇప్పుడు నీకు లేకపోయినా నువ్వు దానికి సంబంధించిన అవకాశాలు, ఐడియాల ద్వారా త్వరలోనే దానిని పొందుతావు అని చెప్తుంది ఈ రహస్యం పుస్తకం. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం అన్నీ కూడా నీలోనే ఉన్నాయి, బయట కాదు అనేది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వాటిని మీరు మీ ఆలోచనలు, ఎమోషన్స్ ద్వారా పొందగలుగుతున్నారు అంటారు. చాలామంది వాళ్ళ వల్ల మా జీవితం ఇలా అయింది, వాళ్ళ వల్ల మోసపోయాం ఇలా అంటూ ఉంటారు. కానీ రహస్యం ఏమి చెప్తుందంటే, మీ బయట సంబంధాలు అన్నీ కూడా మీతో మీకున్న సంబంధానికి ప్రతిరూపాలే. అందుకే దానికి బదులుగా మీకోసమే మీరు పనిచేయండి. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, గౌరవించండి. అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని, గౌరవించే వాళ్ళని ఆకర్షిస్తారు. దానికోసం ఒక చిన్న పని చేయండి. అద్దం ముందుకు వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకుని ఐ లవ్ యూ, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ రిచ్ అని ఇలాంటివి ఏవైనా కొన్ని చెప్పటం అలవాటు చేసుకోండి. ఇది మీకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ దీని ద్వారా చాలా పెద్ద మార్పు మీ జీవితంలో సంభవిస్తుంది. ఇంకా జీవితంలో మనం ఎదగాలి అంటే చాలా మందిని క్షమించుకుంటూ, చాలా పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళాలి. క్షమించడం వల్ల మన హృదయంలో ద్వేషం పోయి ప్రేమకు చోటు దొరుకుతుంది. ప్రేమకు చోటు దొరికి మిరాకిల్స్ జరుగుతాయి. అలా ప్రేమకు చోటు దొరికినప్పుడు మిరాకిల్స్ జరగటాన్ని మీరు చూస్తారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఇతరులను క్షమించండి, పాజిటివ్గా ఆలోచించండి. అప్పుడు మీ జీవితంలో విశ్వం చేసే అతిపెద్ద రహస్యం ఏమిటో మీకే తెలుస్తుంది. మీ శరీరం మీరు చూసేది కాదు, ఇది ఒక అద్భుతమైన విశ్వంతో ఇవ్వబడిన విశ్వ సంపద. అందుకే ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మీరు ఇప్పుడు నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను అని ప్రతి అవయవానికి కృతజ్ఞతలు చెప్పండి. అప్పుడు మీ శరీరంలో జరిగే రహస్య ప్రక్రియను గమనించండి. ఇక నవ్వు అన్నిటికన్నా ఉత్తమమైన మందు అంటారు రొండా బర్న్. సీక్రెట్ ఏం చెప్తుంది అంటే, నీ ఆలోచనతో నీ శరీరంలో ఉన్న అన్ని వ్యాధులను తగ్గించుకోవచ్చు. కనుక మీ ఆలోచనలను అన్నిటినీ మీ సంపూర్ణ ఆరోగ్యం వైపే మళ్లించి విడవకుండా కృతజ్ఞత చెప్తూ ఆరోగ్యవంతంగా ఉన్నట్లుగా ఊహించండి. అది నిజం అవ్వటం మీరే చూస్తారు. జబ్బుల గురించి, వృద్ధాప్యం గురించి వ్యతిరేకమైన ఆలోచనలు మీరు ఎప్పుడూ చేయవద్దు. నేను సంపూర్ణంగా, పరిపూర్ణంగా, బలంగా, శక్తివంతంగా, ప్రేమగా, సామరస్యంగా, ఆనందంగా ఉన్నాను అనుకుంటూ ఉండండి. లేదు అంటే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని వీలైనన్ని సార్లు అనుకుంటూ ఉండండి. ఇక లా ఆఫ్ అట్రాక్షన్ మనకు పర్సనల్గా మన ఆరోగ్యం, సంబంధ బాంధవ్యాలు, డబ్బు, ఐశ్వర్యం
ఆనందం మీద ఎలా పనిచేస్తుంది అంటే, మన ప్రతి ఒక్కరి శక్తి కూడా పార్ట్ ఆఫ్ లార్జర్ యూనివర్సల్ ఎనర్జీ కనుక మీ దృష్టిని, మీ శక్తిని ప్రేమ, సమృద్ధి, శాంతి లాంటి వాటి మీద కేంద్రీకరిస్తే మీ చుట్టూ ఉండే సృష్టి అంతా మారి యూనివర్స్ని రిఫ్లెక్ట్ చేసి మీకు వెనక్కి వస్తుంది. ఎలా అంటే, ఒక నుయ్యో లేదా ఒక చెరువులో ఒక చిన్న రాయి వేశారనుకోండి, అది మొత్తం నీటిని కదిలిస్తుంది కదా, అలానే. అందుకే ఈ ప్రపంచంలో అన్నిటినీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. మన సొంత అవసరాల మీద కంటే మన చుట్టూ ఉండేవారి అవసరాల మీద మనం దృష్టిని కేంద్రీకరిస్తే అవి త్వరగా నెరవేరుతాయి. ఎందుకంటే మీరొక పెద్ద శక్తి క్షేత్రంలో పనిచేసే మరో చిన్న శక్తి కేంద్రం కనుక. మనమందరం ఒకరితో ఒకరం ముడిపడి ఉన్నాం. మొత్తం శక్తి అంతా కూడా లోపల నుంచే వస్తుంది. అందుకే అది మన ఆధీనంలోనే ఉంటుంది. అది 99% కంటికి కనపడదు, స్పర్శకు అందదు. మీరు గతంలో ఉన్న వాటి గురించి వదిలేసి మీరు ఎప్పుడు మారాలి అనుకుంటే అప్పట్నుంచి ఎలా మారాలి అనే వాటి మీద దృష్టిని కేంద్రీకరించండి. విశ్వానికి కావలసింది మీ శక్తి, ఫోకస్, నమ్మకం అంతే. మీ జీవితానికి సృష్టికర్త మీరే. ఆ శక్తి మీలోనే ఉంది. ఈ విశ్వం ఆలోచనల నుంచి పుట్టింది కాబట్టి అంతులేనన్ని ఆలోచనలు మీకోసం ఆ విశ్వ మస్తిష్కంలో సంభావ్యతల రూపంలో ముందే ఉన్నాయి. మీరు వాటిని వెతికి తీసుకురావాలని ఎదురు చూస్తున్నాయి. అదే రహస్యం. అంతిమ సత్యం ఏమిటంటే, నేను అనేది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. నిజమైన నేను ఆధ్యాత్మికత గలది. అందుచేత పరిపూర్ణత లేకుండా ఉండలేదు. దానిలో ఎటువంటి కొరత, హద్దు, అనారోగ్యము ఉండవు. ఇది మీరు తెలుసుకోవలసిన ఇందులో చెప్పిన రహస్యం. మీ జీవితం అనే బ్లాక్ బోర్డ్ మీద ఉన్న గతాన్ని తుడిచివేసి కొత్త వాటిని రాయండి. మీరు ఏ పనినైతే ప్రేమిస్తారో దానినే చెయ్యండి. మీ ఆనందం ఏమిటో మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. నా ఆనందం ఏమిటి అని అడగండి. అప్పుడు అన్నిటినీ మీరు ఆకర్షిస్తారు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదువుతున్నా, వింటున్నా మీరే దీన్ని మీ జీవితంలోకి ఆకర్షించారు. రహస్యం యొక్క జ్ఞానం మీకు లభించింది. మీరు దానిని ఉపయోగించుకోవటం లేదా వదిలేయటం మీ ఇష్టం. దేన్ని ఎంచుకున్నా అది సరైనదే. ఎంపిక మీదే. ఎంచుకునే స్వాతంత్రం మీదే. ఇక ఈ పుస్తకం ఎండింగ్లో రహస్యాన్ని ఉపయోగించుకుని తమ జీవితాలను 0 స్థాయి నుంచి కోట్ల స్థాయి వరకు వెళ్లిన వాళ్ల జీవిత చరిత్రలు ఉన్నాయి. ప్రేమతో వారి జీవితాలను ఆనందమయం చేసుకున్న వారి జీవిత చరిత్రలు కూడా ఉన్నాయి. మరి మనం కూడా ముందుగా మనకేం కావాలి అని ప్రశ్నించుకుని దానికోసం నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ రహస్యాన్ని ఉపయోగించుకుని మన జీవితాలను కూడా మార్చుకుందాం. మన జీవిత చరిత్రను కూడా కొత్తగా రాద్దాం. Thank you for listening. Please like, share and subscribe.